ఇంతకుముందు జైలు శాఖ ఏమంటే కథలకి నిర్బంధించి లోపల పెట్టేసి సేఫ్ అండ్ సెక్యూర్ పెట్టడం అదే మౌలిక మా కర్తవ్యం. కానీ ఇప్పుడు జైలు శాఖ అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా, ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెంటర్గా, తర్వాత ఒక సోషల్ సర్వీస్ సెంటర్గా పేరు సంపాదించుకోవాలి. ఇది మా ఉద్దేశం, ఇది మా కోరిక. తెలంగాణ రాష్ట్ర జైలు శాఖ మొత్తం ప్రపంచంలో ఒక పేరు సంపాదించుకోవాలి. ఇది మా పట్టుదల ఇప్పుడు ఉంది. అదే దిశగా మేము ఇప్పుడు కృషి చేస్తున్నాము. అందుకే ప్రతి జైలులో ఇప్పుడు విజిటర్స్ లాంజ్, హైటెక్ విజిటర్స్ లాంజ్, ఏసీ, తర్వాత టీవీ, తర్వాత బాత్రూమ్ ఫెసిలిటీస్తో సహా విజిటర్స్ హాల్ మేము కట్టున్నాము. చంచల్గూడలో కట్టిన ములాకాత్ విజిటర్స్ హాల్ ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఒక అభూతపూర్వ పేరు అది ఆ విజిటర్స్ హాల్కి ఉంది. అందుకే ప్రిజన్స్ ఇండస్ట్రీస్కి కూడా ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ కూడా బాగా ఇప్పుడు తోడ్పడుతున్నది. లాస్ట్ 2014లో మాకు 3 crore ప్రాఫిట్స్ వచ్చినాయి. 2017లో మాకు 2016లో 7.13 crore అంటే మోర్ దెన్ 100% గ్రోత్ మా ప్రిజన్స్ ఇండస్ట్రీస్కి వచ్చింది. ఇప్పుడు మా ప్రతిపాదన ఏమంటే 2025 వరకు జైలు శాఖ ఆర్థికంగా స్వావలంబి ఉండాలి. అంటే ఈ ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకోకుండా తిరిగి ప్రభుత్వానికి ఒక ఆదాయం, ఒక రెవెన్యూ ఇచ్చే పరిస్థితిలో ఈ జైలు శాఖ ఉండాలి. లాస్ట్ 2 yearsలో మేము 70,000 వెల్లి ముద్ర పెడుతూ ఏ ఖైదీలు మా జైలుకి వచ్చినారు. ఇప్పుడు 70,000 ఇలిటరేట్ ప్రిజనర్స్కి మేము లిటరేట్గా మార్చేసి బయటికి పంపించాము. అంటే తెలంగాణ జైల్స్ అంటే యుఎస్ జైల్స్ కంటే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. ఫ్రీ జైలు ఉంది. ఎవరో జైలులో ఎక్కడో అంటే అక్రమాలు జరుగుతున్నాయి, ఎవరో డబ్బు అడిగినారు, ఈ ఆరోపాలు రుజువు చేస్తుంటే వాళ్ళకి మేము 5,000 రూపాయలు బహుమానం ఇచ్చేస్తాము. తెలంగాణలో నేరాలు తగ్గించి ఈ జైలుకి అంటే ఎట్లా ప్రయత్నం చేయాలి అంటే అన్ని జైలు మూసిపడాలి, జైలుకి అవసరమే ఉండకూడదు. అప్పుడు జైలులో ఉన్న సిబ్బందులు, అధికారులు అందరూ కలిసి ఈ సోషల్ సర్వీస్ కోసం పని చేయాలి. ఇది సంవత్సరంలో ఇంచుమించు 100 కొత్త పెట్రోల్ బంక్స్ మేము స్టార్ట్ చేసి ప్రతి పెట్రోల్ బంక్లో 20 మంది జైలు నుంచి విడుదల ఖైదీలకి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తాము. అక్కడ మేము ప్రైవేట్ పెట్రోల్ బంక్స్ కంటే చాలా ఎక్కువ జీతం ఇచ్చేసి మినిమం వేజెస్ మేము పాటిస్తాము. అంటే హైదరాబాద్లో పెట్రోల్ బంక్లో ఒక విడుదల ఖైదీకి మేము 12,000 నుంచి 18,000 వరకు ప్రతి నెల జీతం ఇచ్చేస్తాము. అదేవిధంగా వరంగల్ అండ్ హైదరాబాద్లో 12,000 రూపీస్ పర్ మంత్, తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్లో 9,000 రూపీస్ మినిమం వేజెస్ మేము ఈ జైలు నుంచి విడుదల ఖైదీలకి మేము జీతం ఇచ్చేస్తాము. ప్రతి జైలుకి నేను మారుస్తాను, ఒక ఆశ్రమం లాగా తయారు చేస్తాను ప్రతి జైలుకి. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే బయట నుంచి యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ప్రశ్నించడం అంటే అంత చిన్న విషయం కాదు. తిహార్ జైలు నుంచి ఒక డెలిగేషన్ వచ్చేసి మా జైలు కంటే తెలంగాణ జైలు చాలా ముందుకి ఉంది అది చెప్పడం అంత సహజం కాదు. ఇప్పుడు రిఫార్మేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. అంటే జైలుకి ఏ ఖైదీ వచ్చేసి మరలి బయటికి పోయినప్పుడు మహర్షి వాల్మీకి లాగా తయారయ్యి బయటికి పోవాలి. ఇప్పుడు నేను అదే చూడడానికి వచ్చినాను. ఒక ప్లేస్ నేను చూసుకుంటాను, అక్కడ మంచి ప్లేస్కి తీసుకుపోవాలి నా ఐడియా ఉంది. బాగుంటుంది, జైలు బయట పోయినా కూడా పర్వాలేదు. కానీ నేను ఏం చెప్పినాను ప్రభుత్వానికి అంటే నాకు మంచి జైలు కట్టి మీరు ఇవ్వాలి. మంచి జైలు కట్టితే మేము ఇక్కడ నుంచి పోతాము. ఎందుకంటే కన్వీనియంట్ ఉండాలి, తర్వాత మోడర్న్ జైలు ఉండాలి. మాకు ఇక్కడ నుండి పోతే మళ్ళీ అలాగే జైలు కట్టితే ఏం లాభం? అందుకే మంచి జైలు కట్టేసి ఇచ్చేస్తుంటే మేము వెళ్ళిపోతాం. ఏం సంగతి అన్న? చెప్పాలి ఎట్లా ఉందంతా.
మా రమేష్ గారు गुड बगल शस गुड सेंट्री खड़े रहेगा बाकी गुड विसर्जन అక్కడ మాట్లాడినప్పుడు నేను 92 ఎక్కడ 92 ఇది కట్టే వాళ్ళు దానికి ఇది ఐవేసి ఎలక్షన్ ఎంత దీని ఆపోజిట్ బండి అవుతుంది. వెనుకలు వచ్చామన్నా అదే వెనుకలు రండి మీరు వెళ్ళండి సార్ కొన్ని పోయే విజువల్ ఇస్తుంది కాదంటే వరంగల్ నుంచి ఉండండి ఏం కాదు. బెంగళూరు టైల్స్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఇది తీసేది. దెన్ ఇట్ షుడ్ లుక్ గుడ్. ఏదైనా చేసుకుంటే తప్పను అన్నమాట. అది ఒప్పుడు అసలు ఒప్పుడు అసలు నేను ఏమంటారు వరంగల్కి వచ్చినావు, నర్సంపేటలో ఉండేను. ఇంకా వరంగల్కి వచ్చినట్టు నర్సంపేట చిన్నగా ఉంటుందా? or you can do one Gandhi versus ఇది చేసుకోవాలి. అన్నీ వండి అవుట్లెట్ కూడా మనం అవుట్లెట్